రామగుండం సిఐఎన్డబ్ల్యూ రైల్వే డిపోలో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి కొత్త వారిని నియమించుకోవాలని చూడడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 నుంచి 20 ఏళ్లుగా విధుల్లో ఉన్న పాత కార్మికులను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రామగుండం రైల్వే డిపోలో 15 మంది మహిళలు, 8 మంది పురుషులు గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా సేవలందిస్తున్నారు. కాగా ఏప్రిల్ 1 నుండే పనులు ప్రారంభించాల్సిన స్టాల్ వాల్డ్ ఫెసిలిటీస్ సంస్థ నెల ఆలస్యంగా మే 1న పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో పాత కార్మికులను కాదని కొత్త వారితో పనులు చేయించడానికి సదరు సంస్థ పూనుకోవడంతో వివాదం నెలకొంది. కొత్త టెండర్ నిబంధన ప్రకారం 18 నుండి 45 ఏళ్ల వయసు ఉన్న వారికి అవకాశం ఉంటుందని అధికారులు, కాంట్రాక్టర్లు చెప్పడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. రామగుండం సిఎన్డబ్ల్యూ డిపో వర్క్షాప్ లోపల పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులను గత నెల రోజులుగా పనులు లేక బయట ఉన్నారు. కాంట్రాక్టర్కి టెండర్ వచ్చింది. నెల రోజుల నుంచి రాని కాంట్రాక్టరు మే 1 నాడు వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళను తీసుకోవాలని, 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళనే తీసుకుంటామని, మహిళలు అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య. అంతేకాకుండా ఇది ఏ కార్మిక చట్టాలకు కానీ, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ కానీ సంబంధం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు 60 ఏళ్ళ రిటైర్ అవ్వాలనేది కూడా ఎక్కడ లేదు. 45 ఏళ్ళ ఏజ్ లిమిట్ పెట్టుడు అనేది దుర్మార్గం. 15 సంవత్సరాలకు పైగా పనిచేసే కార్మికులకు 45 సంవత్సరాల వయసు ఎట్లుంటుంది అనేది ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళను ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి అడ్డగోలు కండిషన్లు పెట్టి టెండర్లు ఇవ్వడం అనేది సరి అయింది కాదు. ఈ కార్మిక వ్యతిరేకమైన ఈ యొక్క నిబంధనలన్నింటినీ తొలగించాలి. కొత్తగా వచ్చిన కాంట్రాక్టరు ఈ ఉన్న వాళ్ళందరినీ 15 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి.